Daily. Taste the Daily. తెలంగాణలో మళ్ళీ వానలే వానలు. మామూలు వానలు కాదు, కుండపోతను మించిన వానలు. తెలంగాణను మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. మొన్న మధ్య కుండపోతను మించిన వానలు పలు జిల్లాలను షేక్ చేయగా ఇప్పుడు మెదక్, వరంగల్, నల్లగొండ, హైదరాబాద్ లో వాన భీకరం కొనసాగింది. ఏకంగా క్లౌడ్ బస్ట్ అనే రేంజ్ లో విరుచుకుపడడం ఆందోళన కలిగించింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ అతి భారీ వర్షం మెదక్ జిల్లాను అతలాకుతలం చేసింది. దంచకొట్టిన వాన మెదక్ పట్టణాన్ని ముంచెత్తింది. కుండపోత వర్షంతో రోడ్లు చెరువులను తలపించాయి. ప్రధానంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా, గాంధీనగర్, బృందావన్ కాలనీల్లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద చేరడంతో జనజీవనం స్తంభించింది. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో భారీ వర్షం కురిసింది. టీ మాందాపూర్, చిన్న శంకరంపేట గ్రామాల మధ్య రోడ్డు వంతెనపై నుంచి వరద ప్రవహించింది. దీంతో ఆ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వరద నీరు చేరిన బాలికల జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరంగల్ పట్టణంలోనూ మళ్లీ వర్షం దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జ్, అంబేద్కర్ భవన్ రోడ్ జలమయమయ్యాయి. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ భారీ వర్షం కుమ్మేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లా చిట్యాల, చౌటుప్పల్, నార్కట్పల్లిలో భారీ వర్షం పడింది. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎప్పటిలాగే సాయంత్రం వేళ మరోసారి కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో గంటన్నర పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి విజయవాడ, హైదరాబాద్ హైవేపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.